సిద్దిపేట జిల్లా వర్కల్ మండలం నాచారంలోని ధాన్యం ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కవితకు ఘన స్వాగతం పలికారు. 4వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన యజ్ఞంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ హన్మత్ పీఠం ఏర్పాటు చేసుకుని ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమని చెప్పారు. అద్భుతంగా పూర్తి చేసి భక్తజనానికి అందరికీ అందుబాటులో తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు అన్న నాగేశ్వరరావు గారు, ఈనామ్మ దంపతులకు, అట్లానే స్థానిక ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు యాదవ్ రెడ్డి గారికి, మా కొట్టాల యాదగిరి అన్నకు, గ్రామానికి సంబంధించినటువంటి నాయకులందరికీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ 4వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో భాగంగా జరిగేటటువంటి యజ్ఞ యాగాదుల కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ఆశీర్వాదాన్ని, అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి దుర్గా ప్రసాద్ అయ్యవారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు ఒకే మాట చెప్తారు అయ్యవారు, ముందు నుండి వారి ఆశీర్వాదం మన తెలంగాణ మీద ఉన్నది. తెలంగాణలోనే వారు హనుమత్ పీఠం ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉండడం మన యావత్ తెలంగాణ చేసుకున్న అదృష్టం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, మరి హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ జయం తప్పకుండా ఉంటుంది. హనుమంతుడు చోట ఓటమి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం కూడా ఎన్నటికీ ఓటమి జరగకుండా అద్భుతంగా ముందుకు సాగుతామని, ఆ విధంగా వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ